పార్వతమ్మ అత్తల సంఘం చాలా వీక్ అయిపోయిందట, అందుకే నీ కొడుకు చెప్పా పెట్టుకుని పెళ్లి చేసుకొచ్చాడు. చేసుకున్నాళ్ళేమ్మా, నీ కోళ్ళకు కుజదోషం ఉందటగా. అంత నా తలరట. అవునులేమ్మా, 4 హెడ్ లో రాసిందే 4 గ్రౌండ్ లో జరుగుతుందని, దాని నెత్తి మీద కుజదోషం రాసుంటే నువ్వేం చేస్తావులే? ఇదేం చేస్తుంది? అంతా దోషమే చేస్తుంది. ఆ సుబ్బి కోడలికి కుజదోషం ఉన్నందువల్లేగా కంచు స్తంభం లాంటి కుర్ర కారు కింద పడిపోయాడు. అలాగా? ఆ పెళ్ళేం చేస్తుంది పాపం? కట్టుకున్న వాళ్ళంతా కార్ల కింద పడి వస్తున్నారని ఏకంగా కార్ డ్రైవర్నే కట్టుకుందమ్మా. పోనీలే ఏంటి, ఈసారి ఆ కారు డ్రైవరు ఏకంగా లారీ కింద పడి చచ్చిపోయాడు. జాగ్రత్త పార్వతమ్మ, జాతక దోషాలు నివృత్తి చేసుకోకపోతే ఇంట్లో పెట్టాల్సిన దీపాలు రేపు సమాధుల మీద పెట్టాల్సి వస్తుంది. ఊరుకుండరా, నేనే భయపడి వస్తుంటే మీరు ఇంకా భయపెడుతున్నారు. వాడు తాళి కట్టి తీసుకొచ్చాడు, నేనేం చేయను. టిక్ 20 వాడాలి. అవును, ఒకప్పుడు టిక్ 20 ఎన్నో సమస్యలకి పరిష్కారం. దీన్ని గదుల్లో చదివితే కీటకాలు నశిస్తాయి, కాఫీల్లో కలిపిస్తే కోడలు నశిస్తారు, అంతే. ఇంత అమాయకురాలను వదిలి అద్దరిద్ర కొట్టు దాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు. ఇంకేం ఆలోచించవు పార్వతమ్మ, ఈ రాత్రికి వంటింట్లో సిలిండర్ ఓపెన్ చేసాయి, రేపొద్దు నీ కోడలు వంటింట్లో పంపు, నీ పీడ వీరగడైపోతుంది. నేను చెప్పేది నీ కోడల మీద పగతా కాదు పార్వతమ్మ, నీ కొడుకు 10 కాలాల పాటు పైలట్ గా గాల్లో తిరగాలని. త్వరగా దిగండి. రండి. హలో, ఐఎమ్ సూర్యకాంతం, గ్లాడ్ టు మీట్ యు. హలో, ఐఎమ్ ఛాయాదేవి. హలో, ఐఎమ్ వాణిశ్రీ. ఐఎమ్ జయచిత్ర. ఐఎమ్ జ్యోతిలక్ష్మి. మేమంతా ఎవరు ఎందుకు వచ్చామనా? నువ్వు న్యూ ఎంట్రీవిగా, నీకు తెలియదులేమ్మా. ఈ ఊళ్ళో అత్తలంతా కలిసి ఓ సంఘం పెట్టారులేమ్మా, కోడళ్ళని ఎలా చంపుతావా అని. అందులో మీ అత్త మా అత్త మెంబర్స్. మన ఈ కోడళ్ళ సంఘాన్ని స్టేట్ నుంచి సెంట్రల్ లెవెల్లో డెవలప్ చేద్దాం అనుకున్నాం, కానీ ప్రస్తుతానికి జిల్లా లెవెల్లోనే అభివృద్ధి చేశాం. ఎందుకంటే అత్తల బారి నుంచి కోడళ్ళని రక్షించుకోవడానికి. అత్త యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అత్త నిన్ను ప్రేమగా పిలిచింది అనుకో, ఆ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండు, ఏ ప్రమాదమైనా జరగచ్చు. రోజు పొద్దున్నే లేసి గ్యాస్ నువ్వు వెలిగించుకో, రాత్రంతా గ్యాస్ లీక్ చేసి నిన్ను చంపడానికి ట్రై చేసే ఛాన్స్ ఉంది. ఎనీ టైం మీ అత్తగారితో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు చేతికందనంత దూరంగా ఉండి మాట్లాడు. సో ఈ పేజీ నీ దగ్గర ఉంచుకో. మన సంఘం మీటింగ్ టైమ్స్, సందులోని అత్తల ప్లాన్స్ అప్ టు డేట్ గా నీకు తెలియపరుస్తాం. ఓకే? అక్కర్లేదు, పర్వాలేదు, తీసుకో. మీ అత్త నుంచి నీకు ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఇదిగో, మా అత్త అలాంటిది కాదు, ఇంకెప్పుడు ఇలాంటి సలహాలు నాకు ఇవ్వకండి. ఆగు, నిన్న కాక మొన్నొచ్చావు, తేడాలొస్తే సండే లేదు మండే వెళ్ళిపోతావు, అప్పుడే పాలిటిక్స్ ప్లే చేస్తున్నావా? నేనా? అబ్బా, ఆహా, కోడలతో నక్సలైట్ మీటింగ్ పెట్టావు, మా అత్తని హిట్ లిస్ట్ లో ఎక్కించావు, అదేమంటే నేనా అంటూ ఆకుపు అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతున్నావు. పేదలు ఒకటే ఇచ్చారా, పిస్టల్ కూడా ఇచ్చారా? చూడు, నిజాలు తెలియకుండా మాట్లాడుతున్నా. ఏంటి నిజం? మీ మొగుడు పెళ్ళాల మధ్య ఫిట్టింగ్ పెట్టి నిన్ను మీ ఊరు బస్ ఎక్కించేసి నీ మొగుడు నేను పెళ్లి చేసుకుంటాను. అరే, నేను చెప్పిందంతా నిజమని నమ్మేశావా? ఊరికే ఇంటికి కొత్త కోడలు కదా, అందుకని కొంచెం రాగించేశాను. నాకు తెలుసా కానీ ఇలాంటి దానివో, ఆ చిన్నుడికైనా మర్చుంటుందేమో కానీ నీ మొహం మీద చిన్న మొటిమి కూడా ఉండదు. ఐ లైక్ యూ.